వెల్కమ్ బ్యాక్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అసలు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇంకా 70-80 రోజుల మధ్యలో ఉంది ఎలక్షన్. ఇలాంటి టైంలో అధికార పార్టీ చేస్తున్న తతంగాన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్న తీరు తన మన అనేది కూడా లేకుండా అధికారం కోసం ఎంతకైనా వెళ్తామా అన్నట్టు ఒకటి, సొంత పార్టీ వాళ్లే రామ్ రామ్ చెప్పేయడం అన్ని ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్ర గారు రాజకీయాల్లో చాలా రోజుల కిందటే ఇప్పుడు ఆ పార్టీ యొక్క అజెండా విషయంలో కానీ, ఇప్పుడు ఎన్నికలు అంటానే పార్టీ యొక్క పరిపాలనా తీరు పట్ల కావచ్చు, పరిపాలనలో వైఫల్యాలు కావచ్చు, భవిష్యత్తులో ఈ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు, ఆ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు, ఈ మేనిఫెస్టో ద్వారా వచ్చేటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయి, ఆ పార్టీ మేనిఫెస్టో ద్వారా జీవన స్థితిగతులు ఏ విధంగా మాట్లాడుతుంది, విద్య వైద్యం వీటి గురించి మాట్లాడుకోవాలి తప్పితే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఈ పార్టీ వాళ్ళు మాట్లాడినా పరిపాలనా విధానాల గురించి మాట్లాడుకోవాలి తప్పితే ఎంతసేపటికి పర్సనల్గా ఎందుకు పోతున్నారు అనేది ప్రతి ఒక్క ఎవరైతే పర్సనల్గా మాట్లాడుతున్నారో, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళు పోటీకి అనర్హతగా ప్రకటించాలి. బేసిక్గా పర్సనల్గా పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకో, నువ్వు ఏ విధంగా పరిపాలన చేయబోతున్నావో చెప్పుకో. కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, నీ పరిపాలనలో గతంలో ఏం చేశాను, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, గత పరిపాలన జరిగినటువంటి వైఫల్యాల గురించి మాట్లాడు. జగన్ని వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబుని వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు, పురంధరేశ్వరి ఇటు పక్క షర్మిల గారు, పవన్ కళ్యాణ్ ఎవరి విషయంలోనైనా ఏ వ్యక్తి అయినా పర్సనల్గా మాట్లాడడం ఎందుకోసం ఉన్నారు మీరు ప్రజా జీవితంలో? ప్రజల కోసం, ప్రజల కొరకై, ప్రజల కోసం పరిపాలనా విధానాలు ఉండాలంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీని మర్చిపోయి పర్సనల్గా ఎందుకు పోతున్నారనే ఒకటి. ఇప్పుడు ఇక విషయం వ్యక్తి యొక్క క్యారెక్టర్కి, వ్యక్తి యొక్క పర్సనల్ జీవితానికి, వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు అనేవి పరిపాలన తీరు, పొలిటికల్ అజెండా. ఆ పొలిటికల్ అజెండాలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే ఏం చేయాలనే దాని మీద చర్చ ఉండాలి తప్పితే చర్చ పూర్తిగా నువ్వు నేను ఆయనట్ట ఈయనట్ట ఎక్కడున్నాం మనం అసలు యాక్చువల్గా అంటే కాలక్షేపం కోసమా? కానీ ఇదంతా అధికార పార్టీ తెరలేపలేదా? ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ వీళ్ళు కానీ పాలనేగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, కానీ దానికి సమాధానం చెప్పకుండా 1-to-1 అధికార పార్టీ కదా ఈ 4.5 ఏళ్ల నుంచి మనం చూసింది. అడిగితే బూతులు, లేకపోతే పోస్టులు. ఇక్కడ ఏంటంటే వైఫల్యాలు, ఇప్పుడు వైఫల్యం అంచున ఉండేటప్పుడు ఎవరైనా సరే దాని గురించి డిస్కస్ చేస్తే ఇంకా వైఫల్యం చెందుతానని వేరే లైన్లో సబ్జెక్ట్ డైవర్షన్ అనమాట. అంటే ఏదైతే అవసరమో దాని గురించి డిస్కస్ చేయకుండా ఆ సబ్జెక్ట్ని మీరు విజయచంద్ర గారు మీరు ఒకటి అడిగారు అనుకోండి నన్ను, అది నాకు ఇబ్బందికరంగా ఉందనుకోండి, నేను ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను, మీరు అడిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు నాకు అన్నట్టుగా నేను ఇంకోటి మాట్లాడతాను. అంటే ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు డిబేట్లో కావచ్చు, పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, అన్ని వేదికల మీద కావచ్చు, ఇది ప్రజల కోసం, ప్రజల కొరకై ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన అంశాల మీద మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కడా కనపడట్లేదు. ఇప్పుడు అంతా కూడా పర్సనల్ అటాక్ మీద అంటే ఈ రాష్ట్రం మీరు చూడండి విజయచంద్ర గారు, బీజేపీ పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు వదిన మరిది. ఇక్కడేమవుతుంది? అన్నా చెల్లెళ్ళు, కాంగ్రెస్ వైకాపా. ఈ అన్నా చెల్లెళ్ళకి 4 ప్రధానమైన పార్టీల్లో 4 ప్రధాన అంటే ఈ 2 ఫ్యామిలీస్ యొక్క సబ్జెక్ట్లో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ కాదండి. ఫ్యామిలీ అయితే ఎవరెవరు వేరే వేరేగా ఉండొచ్చు, వేరే దగ్గర ఉన్నప్పటికీ ఇప్పుడు పురంధేశ్వరి గారు ప్రశ్న అడుగుతారు, అదిగో బావు కోసం ఈవిడ కష్టపడి పనిచేస్తుంది అందుకే అధ్యక్షురాలు అయిందని వేస్తున్నారు. చెల్లెలు గారు వైఫల్యం అడుగుతున్నారు,
ప్రాణహాని తీసుకొచ్చే పరిస్థితి తెచ్చేసి ఆంధ్రజ్యోతిలో కూర్చుని అసలు బాధ్యత లేదా ఇలా పుట్టుకనే ప్రశ్నించేంత పోస్టులు పెట్టడం అంటే ఎంత దిగజారిపోవడం? అధికారం కనిపించటం లేదా, లేకపోతే అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందనా? ప్రజలు గత ఎన్నికలు ఇదంతా ఎవరన్నా అడిగితే సూత్రధారి చంద్రబాబు అని చెప్పి టీడీపీ మీద అంటున్నారు. వాళ్ళ పార్టీ వేరు. మళ్ళీ అక్కడ ఇక్కడ ఒకటి చంద్ర గారు, కేవలం ఒక పోస్టు ఫార్వర్డ్ చేసిన దానికి కూడా అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. లాస్ట్ 2 yearsలో మీరు పెట్టిన పోస్టుని నేను ఫార్వర్డ్ చేస్తే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. కానీ సొంత చెల్లెల మీదే చాలామంది ఎన్నో రకాలుగా పోస్టులు పెడుతుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఒక చెల్లెలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు అండి, ఎవరి గురించైనా ఎవరైనా వ్యక్తిగతంగా ఎటువంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఉంది, ప్రభుత్వంలో పరిపాలించేటువంటి నాయకులకు కూడా ఉంది. దయచేసి నేను వేడుకునేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఒకరు తిట్టారని మీరు తిట్టబాకండి, అది మళ్ళా డబల్ అవుతుంది. వాళ్ళు ఒకరి క్యారెక్టర్, ఇప్పుడు విజయ్ చంద్ర గారు మీరు నన్ను తిట్టారనుకోండి, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి, చెంపకు చెంప సమాధానం కాదుగా, 4 రకాలుగా వస్తుంది. ఎవరు ఎవరిని గురించి ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శించినా దాన్ని అక్కడ ఆపేస్తే దాన్ని పూర్తిగా ఇక్కడ మీరు తిట్టడం పాయింట్ మీద ఉంటున్నారు కానీ ఒక్క నిమిషం, మీరు తిట్టడం పాయింట్ మీద ఉంటున్నారు కానీ ఇక్కడ చంద్రబాబు గారు కానీ షర్మిల గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ప్రత్యేక హోదా ఏది, లేదా మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ఏది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రశ్న ఇది కదా అడుగుతున్న క్వశ్చన్లు. దానికి సమాధానం పుట్టుకల మీదకు వెళ్తోంది. పాలన ఇప్పుడు తిట్టుకోవడం పాయింట్ కాదు, ఇక్కడ పాలన మీద అడుగుతున్న ప్రశ్నకి, వైఫల్యం మీద ప్రశ్నిస్తకి అవును మేము చేసామా లేదా మీరే తప్పుడు లెక్కలు చెప్తున్నారా, ఇది సమాధానం రావాలి. మీ ఇంట్లో ఏంటి, మీ పక్కింట్లో ఏంటి, ఇది కాదు కదా సమాధానం. 100% విజయచంద్ర గారు, పాలనా వైఫల్యాల గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినప్పుడు మేము పాలనా వైఫల్యాల గురించి మేము మాట్లాడాం. మేమేం మాట్లాడతామంటే నేను బటన్ నొక్కుతున్నాను. ఏదైతే పాలన అవసరమైనటువంటి మధ్యతరగతి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ విషయాలు కావచ్చు, అన్ని రకాల వ్యాపారస్తులు కావచ్చు, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నా ఓటర్లు, మిగతా వాళ్ళ ఎవరితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదు. బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి ఓటర్లలో 95% ఓటింగ్ పర్సెంటేజ్ పోలింగ్ అవుతుంది. మిడిల్ క్లాస్, అంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్లు పోస్టులు చూడరా, అసలు బిలో పావర్టీ లైన్ లో చూసినంత సోషల్ మీడియా ఎవరు చూడరు. మీరు వేరే వాళ్ళు అన్నా కూడా ఏదన్నా పనిలో ఉన్నా వాళ్ళు చాలా ఇదిగా ఇవన్నీ ఫాలో అవుతారు, చేస్తారు. అప్పుడు వాళ్ళు విచక్షణలు కొరా, రేపు వాళ్ళకైతే మన ఇంట్లో తల్లి చెల్లి కావదా? ఒకటండి, బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు ఏదంటే అందరూ దొంగలే, ఎవరు నీతి నిజాయితీ పరుడు ఎవరు లేరు, అందరూ దొంగలే. కాకపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉందంటే అందరూ దోచుకునేవాళ్లే, అందరూ అవినీతి పరులే, ఎవరికి మెచ్చినంత వాళ్ళు దోచుకుంటున్నారు, ఎవరు కూడా దోచుకోకుండా ఎవరు లేరు, అందరికీ అవినీతి వాళ్ళు తినేది వాళ్ళు తింటున్నారు. కనీసం ఇతను మనకి ఇస్తున్నాడు కదా ఎవ్రీ మంత్. అందరూ దోచుకునే వాళ్ళే, అందరూ దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారు, అందరూ దోచుకుంటారు, అన్ని పార్టీలు. ఒక బ్రేక్ తీసుకుందాం, మీరు చెప్పండి. ఒక నిమిషం సార్, రఫీ గారు ప్లీజ్ ఆన్సర్. ఇప్పుడు అందరూ దోచుకునే వాళ్ళని చెప్పటం సరైనది కాదు. బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ఆ పథకాలు తీసుకుంటున్నా వచ్చేటువంటి కరెంటు బిల్లులు చేతిలో పట్టుకొని తిడతా ఉన్నారు, చెత్త పనులు వేసి తిడతా ఉన్నారు. ఓటీఎస్ పేరు మీద